V6 వెలుగు వాళ్ళకి అసలు ఏం అర్థమవుతుందో నాకేం తెలుస్తలే కానీ వార్తలు ఏంటి అవి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సన్నాలకు ప్రోత్సహించలేదు, దొడ్డుకు ప్రోత్సహించలేదు అని చెప్పి ఒక అబద్ధపు వార్త రాసుకొచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆ ప్రభుత్వము అధికారం లేదురా నాయన. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, మీ వివేక్. ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీరు సన్నాలకు ఇస్తారా, దొడ్డుకి ఇస్తారా, ఒక మాట నిలబడి దాన్ని రిలీజ్ చేయండి బోనస్. అంతేగాని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, బీఆర్ఎస్ నాయకులు నాడేం మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ నాయకులు నేడేం మాట్లాడుతున్నారు అంటే నాడు తప్పులు చేసిండ్రు కాబట్టి బీఆర్ఎస్ని తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. మరి మీరు రకరకాల వాగ్దానాలు చేసి మీరు వచ్చారు కదా, మరి మీరు చేయొచ్చు కదా. అంటే మీ బాధ్యత మరుస్తున్నారు, మీరు రేవంత్ రెడ్డి. ఇది బాధ్యత అని మీరు గుర్తు చేయాలా పత్రిక వాళ్ళు, కానీ వీళ్ళు గుర్తు చేస్తలేరు. ఏం చేస్తున్నారు, వాళ్ళు అప్పుడు ఎటు చేసిందే మేము ఇప్పుడు చేసింది సొక్కమన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మిస్టర్ వివేక్. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలని ఇంకా మీరు ఇప్పుడు చూసి పబ్బం గడుపుకోవాలంటే గడపండి, ఇబ్బంది ఏం లేదు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరిని ఎప్పుడు పక్కన కూర్చోబెట్టాలో తెలంగాణ ప్రజలకు తెలిసినంత ఎవరికి తెలియదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు కూడా ఇస్తామన్నారు, సన్నాలకు కూడా ఇవ్వాలి. మరి దొడ్డుకి ఇస్తారా, బియ్యంకి ఇస్తారా, దానికి ఇస్తారా, ఏదో ఒకటి చెప్పండి. రకరకాల మాటలు మాట్లాడి రైతులని ఆందోళనకు గురి చేయకండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరే. అసలు ప్రభుత్వ విధానం ఏం తెలుస్తలేదు. ప్రభుత్వ విధానం తెలిస్తే దాని ప్రకారంగా ప్రజలు ఏం చేయాలో ఆలోచిస్తారు. అంతేగాని ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది మేము ఇప్పుడు వేస్తామంటే మీ ఇష్టం.